గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఈవూరి గణేష్ ప్రచారం జోరందుకుంది. డాక్టర్గా ప్రజలకు సేవలు అందించిన ఆయన ఇప్పుడు విజయం దిశగా అడుగులేస్తున్నారు. వైసీపీ పథకాల అమలు ప్రధాన అజెండాగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఈసారి ఎలాగైనా టీడీపీ ఎమ్మెల్యే అనకాని సత్యప్రసాద్ని ఓడిస్తానని చెప్తున్న ఈవూరి గణేష్తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. రేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి ఈవూరి గణేష్ ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అసలు నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది, ఆయన దృష్టికి ఎటువంటి అంశాలు తీసుకొని వస్తున్నారు అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చెప్పండి, గత కొద్ది రోజులుగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. షెడ్యూల్ కూడా విడుదలయ్యేటటువంటి పరిస్థితులు కొద్ది రోజుల్లో ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎట్లా మీ దగ్గరికి రెస్పాండ్ అవుతున్నారు? మీరు చెప్తున్నటువంటి పథకాలు కానీ అటు టీడీపీ ఇస్తున్నటువంటి గ్యారంటీలు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు మొదటగా మీ అందరికీ నమస్కారం అండి. జగన్ గారు పెట్టిన పథకాలకి ఏ ఊరు వెళ్ళినా, మా పల్లెటూరులో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జగన్ గారు చేసిన పథకాలకి చాలా హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇదివరకు కొన్ని ఊళ్ళల్లో వెళ్ళే పరిస్థితి లేవు. నాకు ఇక్కడ టికెట్ కేటాయించిన తర్వాత ఏ ఊరు వెళ్ళినా కూడా హ్యాపీగా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని మేము చెప్పిన పథకాల గురించి అడిగితే వాళ్ళే చెప్తున్నారు. ఒక్కొక్కరికి మాకు బ్యాంకులో ఇంత డబ్బు వచ్చింది, అమ్మబడి కింద ఇంత వచ్చింది, మరి నాకు విద్యాదీవెన ఉంది, వసతి దీవెన వస్తున్నాయి, ఇట్లా రకరకాలుగా మాకు పథకాలు హెల్ప్ చేస్తున్నారు. ఆడవాళ్ళకు అంటే మహిళలకు ఏం కావాలో మాకన్నా ఆయనకే బాగా తెలుసు. అందుకని ఆయన మాకు అన్ని విధాల హెల్ప్ చేస్తున్నారు. మేము చేసిన రుణాలు కూడా రద్దు చేసేసారు. మా కాళ్ళ మీద మేము నుంచుని, ఇదివరకు బిజినెస్ మ్యాన్ అనేవాళ్ళు, ఇప్పుడు మేము బిజినెస్ చేసుకున్నాం కాబట్టి మమ్మల్ని బిజినెస్ ఉమెన్ అని కూడా అంటున్నారు. కాబట్టి ఇంకొకసారి జగన్ గారికి ఓటేసి ఆయన ముఖ్యమంత్రి అయితే మాకు కావాల్సిన ఏంటో ఆయనకే బాగా తెలుసు కాబట్టి ఆయనే మాకు అన్నీ చేస్తారని, మాకు తప్పకుండా జగన్ గారికి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో, ఎప్పుడు ఓటేద్దామని ఉవ్విళ్ళూరుతున్నారు అనమాట. కాబట్టి మాకు ఈసారి తప్పకుండా 170 సీట్లు కొడతాం, 25 పార్లమెంటరీ కొడతాం, 200 సీట్లు కొట్టు చూపిస్తాం. ఎక్కడా వెనకంజయం. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, గెలుస్తాడు. మరి మాట తప్పడు, మడం తెప్పడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి ముఖ్యమంత్రి అవుతారని మేమంతా ఆశిస్తున్నాం. అంటే ఇద్దరు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు టీడీపీ నుంచి కానీ మీరు కానీ ఒకే సామాజిక వర్గం అవటం వల్ల ఓట్లకు సంబంధించి చీల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరి వైపు ఉండేటటువంటి అవకాశాలు? ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపే ఉంటారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మేము చేసాం. మేము గత 30 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ 50 సంవత్సరాల నుంచి క్రితమే మరి అప్పటి నుంచి ఎమ్మెల్యేలు, మినిస్టర్ గారు కూడా మా అమ్మగారు చేశారు. కాబట్టి మా వైపే ఎక్కువగా ఉంటారని మేము అనుకుంటున్నాం. అట్లానే మా సామాజిక వర్గం ఎక్కడికి వెళ్ళినా మాకు నీరాజాలను పలుకుతున్నారు, హారతలు ఇస్తున్నారు. మీకే ఓట్లు వేస్తామని, ఈ యొక్క అవకాశం మీకు ఇస్తాము. పోయినసారి మరి వేరే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు కాబట్టి మీకు అంటే మనకు కొత్తగా మా సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్గా సీట్ ఇచ్చారు. కాబట్టి మా సామాజిక వర్గం మా వైపే ఉండటానికి చాలామంది ఉవ్విళ్ళు పడతారు. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే పనులు కానీ, మేము చేసిన పేద ప్రజలకు ఆపరేషన్లు కానీ, ఉచితంగా ఆపరేషన్లు కానీ, మా మదరు ఫాదర్ చేసిన సహాయ సహకారాలు కానీ వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని డాక్టర్ కానీ ఒక్కసారి గెలిపించుకు తీరుతామని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు. సార్, ప్రధానంగా నిన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ 2009లో ఇద్దరం కలిసి పోటీ చేశాము. ఆయన ఒక పార్టీ నుంచి, నేను ఒక పార్టీ నుంచి. తర్వాత నేను ప్రజల్లోనే ఉన్నాను, ఆయన లేడు అనే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఏ విధంగా చూడు? ఓకే, 2009లో ముగ్గురం పోటీ చేసాం. నేను, రమణ గారు, సత్యప్రసాద్ గారు. కానీ ఎవరో ఒక్కళ్ళే గెలుస్తారు. ఎంతమంది పోటీ పడినా ఆయన గెలిచారు, మేము ఇద్దరం ఓడిపోయాం. నేను ఎక్కడికి పారిపోయాను. నేను హాస్పిటల్లో ఉండి పేద ప్రజలకు ఉచితంగా సేవ చేస్తాను. అంతేగాని పొలిటికల్గా కాకపోయినా మెడికల్గా నేను అన్ని సేవలు అందిస్తున్నాను. ఏదైనా సేవే కదా, మెడికల్గా చేస్తున్నాను. ఆయన మా పార్టీ అంటే ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు మెర్జ్ అయిపోయి రద్దు చేశారు. కాబట్టి మేము ఏ పార్టీకి వెళ్లకుండా సైలెంట్గా మా పని మేము చేసుకుంటాం. యాజ్ ఐఎమ్ డాక్టర్, దట్స్ వై ఐఎమ్ డిడ్ మై వర్క్. అందుకని నేను పారిపోవటం అనేది వేరే లేదు. గుళ్ళపల్లిలో ఎవరినైనా అడగండి, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగాము, ఇక్కడే విషయం కూడా అది అయిపోతుంది. ఇంకంతే. ఎందుకంటే వాళ్ళు తెలియక పారిపోయారు. ఎక్కడికి పారిపోయాం, ఏ ఊరు వెళ్ళాం, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి
ఆరోగ్యశ్రీ తీసి ఈ ఏరియాలో ఆరోగ్యశ్రీ ఒక్క హాస్పిటల్ మాదే. నేనే పేదవాళ్ళు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు ఆరోగ్యశ్రీలో. కాబట్టి అది తెలుసో తెలియక అన్నారో మాకు తెలియదు. సార్ ఇంకోటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఏమో నేను అభివృద్ధి చేశాను అంటున్నారు. ప్రజలు ఎక్కువగా మీ దృష్టికి తెస్తున్న సమస్య ఏంటి? వాటి పరిష్కారానికి మీరేమి హామీ ఇస్తున్నారు? ఎక్కువగా జగన్ గారి గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు ఎక్కువగా జరిగినాయి. అంటే అభివృద్ధి పథకం అంటే రోడ్లు, చిన్న చిన్న రోడ్లు ఉన్నమాట వాస్తవమే. కానీ అది త్వరలోనే దాని పరిష్కారం చేస్తారు. ఈ సంవత్సరం గెలవంగానే రోడ్లు, మళ్ళీ కరెంటు స్తంభాలు, డ్రింకింగ్ వాటర్ కొన్ని చోట్లే. మాకు ఉన్న 78 పంచాయతీల్లో కొన్ని చోట్లే ఒక 10 లోపలే ఈ సమస్యలన్నీ. మిగతా అన్నీ మోపిదేవి గారు అన్ని రోడ్లు వేసేసారు, అందరికి నీటి సమస్య తీర్చేశారు. ఎంపీ లాడ్స్ ఫండ్స్ తీసుకొచ్చి అన్నీ చాలా వరకు పేదలకు కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ అందించేశారు. కాబట్టి ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి రాగానే నేను దగ్గరుండి రోడ్లు వేయించడం కానీ లేదంటే వాటర్ ప్రాబ్లం కానీ తప్పకుండా నెరవేరుస్తాను. అంటే ఇంకోటి ఇక్కడ యువకులు చదువుకున్న వాళ్ళకి కొంత ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి, ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. దానిపైన ఏమైనా దృష్టి పెడుతున్నారు? అది ఇప్పుడు దృష్టి పెట్టమంటే ఆ నిరుద్యోగ సమస్య ఇండియా అంతా ఉందండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పక్క రాష్ట్రం తెలంగాణలో ఉంది, తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఉంది, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో ఉంది. తర్వాత జగన్ గారు కొన్ని లక్షల ఉద్యోగాలు రావడానికి 10 సంవత్సరం 5 లక్షల వాటికి ట్రై చేస్తున్నారు. కొన్ని కొత్త కంపెనీలు మన అంటే అమరావతి కానీ లేదంటే వైజాగ్ కానీ రకరకాలుగా కంపెనీలు ప్రోత్సహించి తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం కానీ గవర్నమెంట్ జాబ్లు ఇవ్వటం కానీ నెక్స్ట్ అంటే ఈ 2004 నుంచి ఆయన ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు. కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయన సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. సార్ ఫైనల్గా ఒకటి, మీకు సీట్ ఇచ్చిన తర్వాత మోపిదేవి వెంకటరమణ వర్గం కొంత ఇబ్బంది పడటం జరిగింది, వాళ్ళు కూడా ఫీల్ అయ్యారనే విధంగా కొంత ప్రచారం జరిగింది. ఇప్పుడు అన్ని వర్గాలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందా? అన్ని వర్గాలు కలిసికట్టుగానే చేస్తున్నాం. అంటే ఫస్ట్లో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటే తప్పదు, తర్వాత అందరూ కలిసిపోయారు. ఇప్పుడు అందరూ కలిసి చక్కగా చేస్తున్నారు. రేపు కసిగా, ఎందుకంటే రేపు గ్యారంటీగా ఈ సీటు కొట్టాలి, ఈ సీట్లో అంటే రేపల్లో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడిస్తాన్ని అన్ని వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాల వారు ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మేము సీటు కొట్టి చూపిస్తాం. ఎందుకంటే ఇది కాబోయేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష. ఫైనల్గా బిగ్ టీవీ వేదికగా రేపల్ల నియోజకవర్గ ఓటర్లను మీరేం కోరుతున్నారు? తప్పకుండా అభివృద్ధిని సంక్షేమం చూసి ఓటేయండి. క్యాండిడేట్ని బట్టి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే క్యాండిడేట్ ఇద్దరు పాత్రలే, నేనే కొత్తగా వచ్చాను కాబట్టి మీరు ఇద్దరంటే ఎంపీ గారు మరి నేను మళ్ళా టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు గమనించాలి. ఎవరు ఎట్లా అయితే ఎంత బాగా పనిచేస్తారో ఆలోచించండి. అది కూడా ఆలోచించి మీరు తప్పకుండా ఒక్క అవకాశం నాకు కూడా కల్పించండి. ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, అదేవిధంగా తను నియోజకవర్గంలో ప్రజలతో మిలాఖత్ అవుతున్నటువంటి పరిస్థితుల ఆధారంగా తనకు ఓటేయాలనే విధంగా కూడా ఈపూరి గణేష్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా తనకు ఈసారి అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి మరింత ముందుకు తీసుకెళ్తాననే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, రేపల్ల నుంచి.